అద్దంలో దిగంబరంగా చూసుకునే అలవాటుందా? అయితే మిమ్మల్ని ఈ దోషం వెంటాడుతుంది. జాతకం అద్భుతంగా ఉంది, గ్రహాలు అనుకూలంగా ఉన్నాయనుకుంటే సరిపోదు. కొన్ని చేయకూడని పనులు చేసిన నవగ్రహాల ఆగ్రహానికి గురవుతారు. ఎలాంటి తప్పులు చేస్తే ఏ గ్రహం ఆగ్రహానికి గురవుతారో ఇక్కడ తెలుసుకోండి. సూర్యుడు ప్రత్యక్ష నారాయణుడిగా పూజలందుకునే సూర్య భగవానుడికి పితృదేవతలను దూషిస్తే కోపం వస్తుంది. నమస్కార ప్రియుడు తర్పణ గ్రహీతగా చెప్పే సూర్యుడికి పెద్దలను దూషిస్తే కోపం వస్తుంది. ముఖ్యంగా సూర్యదేవుని ఎదురుగా మలమూత్ర విసర్జన, దంతావధానం చేయకూడదు. చంద్రుడు అద్దం పుట్టడానికి కారణం చంద్రుడు అంటారు. అందుకే అద్దంలో దిగంబరంగా చూసుకోవడం, వెక్కిరించడం, వింత వింత హావభావాలు ప్రదర్శించడం చేయరాదు. ఇలాంటి పనులు చేస్తే చంద్రుడి ఆగ్రహానికి గురవుతారు. చంద్రుడు మనఃకారకుడు కావడంతో మీకు మనశ్శాంతి దూరమవుతుంది. గురువు విద్య నేర్పించిన గురువుని ఎవరైనా కించపరిస్తే ఆగ్రహం చెందుతాడు. దేవతల గురువుగా చెప్పే బృహస్పతికి విద్యాబుద్ధులు నేర్పించి ఉన్నతంగా తీర్చిదిద్దిన గురువుల పట్ల భక్తి, శ్రద్ధ ఉండాలి కానీ దూషించడం సరికాదు. గురువుని కించపరిస్తే ఆగ్రహించే గురువు వారిని పూజించి గౌరవిస్తే మాత్రం అనుగ్రహిస్తాడు. శుక్రుడు బంధాల మధ్య వివాదాలంటే శుక్రుడికి మహాకోపం. ప్రేమ కారకుడిగా చెప్పే శుక్రుడు భార్య భర్త మధ్య బంధం సరిగా లేకున్నా, ఒకరినొకరు అగౌరవపరుచుకున్నా అస్సలు నచ్చదు. మరీ ముఖ్యంగా శుచి శుభ్రత లేని ఇల్లు, నిత్యం గొడవలు జరిగే ఇంటిపై శుక్రుడి ఆగ్రహం ఉంటుంది. ఫలితంగా ఆ ఇంట్లో ఎదుగుదల ఉండదు. కుజుడు అప్పులు చేసేవారన్నా, తిరిగి చెల్లించని వారన్నా కుజుడికి కోపం వచ్చేస్తుంది. ముఖ్యంగా వ్యవసాయ పనులకు సంబంధించి మోసం జరిగితే కుజుడు ఆగ్రహం నుంచి అస్సలు తప్పించుకోలేరని చెబుతారు. బుధుడు ఒక్కొక్కరికి ఒక్కో అవలక్షణం ఉంటుంది. కొన్ని బయటకు కనిపిస్తాయి, ఇంకొన్ని కనిపించవు. ముఖ్యంగా నోట్లో వేలు పెట్టుకోవడం, ముక్కులో వేలు పెట్టుకోవడం చేస్తుంటారు. అయితే బుధుడికి మాత్రం చెవిలో వేలు పెట్టుకునేవారంటే అస్సలు నచ్చదు. బుధవారం రోజు ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు. ఇంకా వ్యాపారాన్ని అశ్రద్ధ చేసినా, తెలివైనోడిని అని అహంకారం చూపినా ఆ సరదా బుధుడు తీర్చేస్తాడట. శని శని ఈ పేరు వింటే వణికిపోని వారుండరు. ప్రతి ఒక్కరి జాతకంలో ఏదో దశలో శని కారణంగా బాధపడతారు. అయితే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని నుంచి జీవితకాలంలో ఎవ్వరూ తప్పించుకోరు. అయితే ఎలాంటి శని బాధలు లేనివారు కూడా శని ఆగ్రహానికి గురవుతారు. ఎందుకంటే పెద్దల్ని కించపరిచేవారు, తల్లిదండ్రులను చులకనగా చూసేవారు, మురుగుదొడ్లు శుచిగా ఉంచని వారిపై శని ఆగ్రహం ఉంటుంది. రాహువు వైద్య వృత్తి పేరుతో మోసం చేసేవారిపై రాహువు ఆగ్రహం తప్పకుండా ఉంటుంది. సర్పాలను ఏమైనా చేసినా రాహువు ఆగ్రహానికి గురికాక తప్పదు. కేతువు జ్ఞానం ఉండి కూడా పంచడానికి వెనకడిన వారిపై కేతువు ఆగ్రహం ఉంటుంది. మోక్ష కారకుడు అయిన కేతువుకి పెద్దలకు మరణాంతరము చేయవలసిన కార్యములు చేయకపోతే కోపిస్తాడు. జాతకంలో కేతువు సంచారం బాగాపోతే పిశాచపీడ కలుగుతుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.